మల్లాది విష్ణు గారికి 990 విషయంలో కూడా గుడ్ ఈవినింగ్ సార్. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వెళ్ళినప్పుడల్లా ఆంక్షలు అన్ని దాటుకుని జనం వస్తున్నారు అనేటువంటిది ఒక అంశం అయితే, ఒక కోణం అయితే, బల ప్రదర్శన చేస్తున్నారు అనేటువంటిది ప్రతిసారి వాళ్ళ ఆరోపణ. సార్ నేను ఒక మాట అంటున్నాను సార్, ప్రతిపక్షంలో ఉండే మేము బల ప్రదర్శన చేయగలేదు, అధికార పక్షంలో ఉండే వాళ్ళు ఎంత చేయొచ్చు సార్? సో పొద్దున్న లేసి ఇవే ఆరోపణలు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకపోతే ఒక ఏడుపు, జనం వస్తే ఒక ఏడుపు. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి వస్తే ఒక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే ఒక ఏడుపు, జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తే ఒక ఏడుపు, రాకపోతే ఒక ఏడుపు సార్. ఇది ఏడుపు మాత్రం అల్టిమేట్ గా కామన్ అయిపోయింది సార్. ఎంత దుర్మార్గం అంటే సార్, వీళ్ళు జనం ఎందుకు వస్తున్నారు అని ఆలోచన చేయాలి కానీ జనాన్ని రాకుండా కట్టడి చేయాలని ఆలోచన చేయకూడదు సార్. విజయబాబు గారు చెప్పినట్టు చరిత్ర మనం చూసుకుంటే సార్, మితిమీరిన అణిచివేత నుంచే విప్లవాలు మొదలయ్యాయి సార్. అది ఫ్రెంచ్ విప్లవమైనా కానీ, రష్యన్ విప్లవమైనా సరే, సో ఎక్కడ రాచరికాలు నాశనం అయిందన్నా సరే, మనం చరిత్ర చదువుకుంటే మితిమీరినటువంటి అణిచివేత, నియంతృత్వ పోకడ నుంచే మనకి ఎక్కడైనా సరే విప్లవం మొదలైంది సార్. సో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ పరిస్థితే సార్. ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రోడ్డు ఎక్కితే సార్, గత ఏడాది కూడా పొగాకు రైతులకు మద్దతు ధర లేదు, ఈ ఏడాది పొగాకు రైతులకు మద్దతు ధర లేదు అని చెప్పి గత ఏడాది పొదిల్లో, ఈ ఏడాది వచ్చేసి దేవరపల్లిలో పొగాకు రైతుల కోసం రోడ్డు ఎక్కితే అశేష జనవాహిని. సో నువ్వు అయ్యే పొగాకు రైతులకి మీరు మద్దతు ధర కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాత్ర చేసే అవసరం ఉండదు, జనాలు వచ్చే అవసరం ఉండదు కదా. దాని దిశగా ఆలోచన చేయాల్సినటువంటి ప్రభుత్వం జనాన్ని రాకుండా ఎలా ఆపాలి, జగన్మోహన్ రెడ్డి గారికి జనం వెళ్ళిన జనం మీద ఎలా కేసులు పెట్టాలి, అక్రమంగా ఎలా అరెస్ట్ చేయాలి, ముందస్తుగా ఎలా వాళ్ళకి నోటీసులు అందజేయాలి, దీని మీద వాళ్ళు ఎప్పటికీ కూడా పనిచేస్తారు. మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు. మల్లాది విష్ణు గారు జాయిన్ అయ్యారు, మాజీ వైసీపీ ఎమ్మెల్యే. విష్ణు గారు నమస్తే అండి. సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. సార్ నమస్కారం. నమస్తే అండి. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన నేపథ్యంలో అదే మీరు ప్రతిసారి బల ప్రదర్శన కోసమే ఇదంతా చేస్తున్నారు అనేటువంటిది అధికార పార్టీ ఆరోపణ. దీనికి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు ఒక జిల్లాలో ఒక రకమైనటువంటి ఇష్యూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష నేతగా 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి లీడర్గా ఆయన అన్ని చోట్లకి కూడా వెళ్తూ ఉంటారు. కొన్ని చోట్ల రైతులకు సంబంధించినటువంటిది, కొన్ని చోట్ల అక్రమ కేసులు, కొన్ని చోట్ల అక్రమంగా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడము, ఇదంతా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల పట్ల, ప్రజలు చూపిస్తున్నటువంటి ఆదరణ పట్ల, ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం పట్ల ఈ ప్రభుత్వం ఉలిక్కి పడతా ఉందండి. ఎందుకంటే మొన్న ఒక చోట ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం ప్రభుత్వం నుంచి. ఒక మంత్రి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అన్నీ కూడా, ఫలానా పర్యటనలో బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, ఫలానా పర్యటనలో పర్యటనలో టైర్ కింద పడిపోయారు, ఫలానా పర్యటనలో బడ్డీ కొట్టి పాల్గొట్టారు అని చెప్పని ప్రతి పర్యటనని బదనాం చేస్తూ, ప్రతి పర్యటనని ప్రజలకి దాని యొక్క ప్రయోజనాలు, దాని బాగా జరిగింది అని అనకుండా, ఈ రోజు కూడా మన సాయంత్రం 7ంటికి 8ంటికి ఒకసారి మళ్ళీ వాచ్ చేసే న్యూస్ ని, దీని మీద కూడా ఈ రోజు కర్నూలు పర్యటన మీద కూడా ఈ రఫా బ్యాచ్ వచ్చేసింది, గంజా బ్యాచ్ వచ్చేసింది, గొడ్డల పార్టీ వచ్చేసింది, ఈ రకంగా చేసింది అని చెప్పని మళ్ళీ మనకి రేపు ఒక ప్రెజెంటేషన్, ఒక కట్టుకదో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు రాబోతోంది. ఇది ఒక మనిషి, ఒక వ్యక్తి ఇన్ని లక్షల ఓట్లు, 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి పర్యటనకు వస్తూ ఉంటే ఆ ప్రాంతాల్లో, ఆ జిల్లాల్లో, ఆ నియోజకవర్గాల్లో, ఆయా కులాల్లో అందరూ కూడా వచ్చి రోడ్డు మీదకి వచ్చి ఆయన్ని సంఘీభావం తెలియజేస్తూ ప్రేమగా ఆదరిస్తుంది. ఇందాక నేను ఒకసారి అక్కడ వీడియో చూశాను. రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఒక ఆర్చి మీద కొంతమంది అభిమానంతో పైకెక్కి జెండా ఊపుతున్నారు అని అంటే ఈ పార్టీ పట్ల ప్రజల్లో, సామాన్యుల్లో, యువకుల్లో ఏ రకమైనటువంటి భావన ఉంది? కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక అన్యాయంగా ఒక శాసనసభ్యుడి మీద పెట్టినటువంటి కేసు. ఒక శాసనసభ్యుడిని లోపలకు పంపడానికి, దళితులకి రక్షణగా ఉండి, లేకపోతే దళితుల యొక్క శ్రేయస్సు కోరుకోవడానికి తీసుకొచ్చినటువంటి చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ అనేది పూర్తిగా దుర్వినియోగమైపోతుంది. రాజకీయ ప్రత్యర్థుల మీద, రాజకీయంగా అణగదొక్కాలనుకున్నటువంటి, జైలుకు పంపాలి అనుకున్నటువంటి వాళ్ళ మీద ఈ పోలీసులకి ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టండి అని చెప్పని ప్రభుత్వం ఉన్నతాధికారుల నుంచి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల నుంచి ఒక డైరెక్షన్ వస్తా ఉంటే చూసాం మనం. అప్పుడు ఇందాక వీడియో కూడా ప్రెజెంటేషన్ చేశాడు. ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి లీడరు తన భార్య యొక్క దుస్తుల్ని తనే చించేసి, తనే
అట్రాసిటీ కేసు పెట్టి ఆ కేసులో రిమాండింగ్ పంపించారనంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమా, లేకపోతే ఏ రకమైనటువంటి ప్రభుత్వము? ఇది మంచి ప్రభుత్వమా ఏంటి? దీన్ని ఏమనాలి? ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి రాజకీయ ప్రత్యర్థుల్ని భవిష్యత్తులో పార్టీలని వీకెన్ చేయడం కోసం, మళ్ళీ తిరిగి అధికారం కైవసం చేసుకోవడం కోసం ఎమ్మెల్యేలని సైతం లెక్క చేయకుండా ఈ రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన 5 పాయింట్లో 6 పాయింట్లో 7 పాయింట్లో చెప్పినటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు పర్యటన గురించి నేను చెప్తాను. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు అక్రమంగా కేసులు పెట్టారు? పోలీసులు ఇక్కడ కాదు, ఒక చోట కాదు, అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా పోలీసుల యొక్క హెరాస్మెంట్, పోలీసుల యొక్క ఏకపక్ష వైఖరి, పోలీసుల అక్రమ కేసులు నమోదు, ఎస్సీ అట్రాసిటీ కేసులు దుర్వినియోగం, ఇదంతా కూడా ఈ రోజు ఒక ఉదాహరణ మాత్రమే ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిపాలన కళ్ళకు కట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలి. ఎందుకంటే 2 సంవత్సరాల పరిపాలనలో ఎంత మందిని లోపల పెట్టారు. ఉదాహరణకి సిరిలి అప్పలరాజు గారి కుమారుడు యాక్సిడెంట్ చేస్తే ఒక మనిషి చనిపోయాడు. అదే తెలుగుదేశం ఎమ్మెల్యే కొడుకు గోవింద్ కొడుకు యాక్సిడెంట్ చేస్తే దాన్ని ఏం చేశారు? వేరే మనిషిని పెట్టి అతన్ని బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు కరెక్ట్ గా అసలు ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అని ప్రతిపక్ష పార్టీకి ఒక రకంగానా, తన ఎమ్మెల్యేలకు ఒక రకంగానా, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మొగ్గు చూపుతారు, పోలీస్ యంత్రాంగం ఏ రకంగా మొగ్గు చూపుతుంది, ఏ రకంగా న్యాయం అన్యాయం రెండు ఉంటే ఏ పక్కన మొగ్గు చూపుతారు అని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. నిన్న ఆవిడ భార్య ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. మా కొడుకుకి ఒక న్యాయమో అధికార పార్టీకి ఒక న్యాయమా, ఏంటి దీని సంగతి ఏంటో తేల్చండి అని చెప్పని. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సభ, ఈ రోజు ర్యాలీ అనుమతి లేదు, అలాగే బారికేడ్లు పెట్టి ఆపాలని చూశారు. లేదంటే ఆయన లోపల ఉన్నటువంటి శాసనసభ్యుల్ని ఓదార్చి పరామర్శించి వెళ్ళడానికి మాత్రమే వచ్చాడు. ముందస్తుగా ఎవరికి ఇంటిమేషన్ చేయలేదు. అయినప్పటికీ కూడా తండోపతండాలుగా ప్రజలందరూ వస్తున్నారు అంటే ఇది దేనికి సంకేతం? ఇది ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి, ఈ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి, ఈ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకి, ప్రతిపక్షం మీద అక్రమంగా కేసులు నమోదుకి ఇది ఒక తార్కాణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అలాగే కాదు